ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద వదిలేసి శానిటేషన్ పని లేదు. మీరు మమ్మల్ని మంచిగా చూసుకోండి, మేము సర్వీస్ ఇస్తాం. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే 4,500 ఆటోలు కూడా సబ్సిడీ మీద ఇచ్చిండ్రు. మాకు ఎక్కడ కూడా పుక్కట్లు ఇవ్వలేదు. చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు చెత్త ఆటోల మీద ఆర్టీఓ దాడులు. పనులు ఎక్కడ పార్క్ చేయాలి? ఎక్కడో ఊరవతల గుడిసెళ్ళల్లో ఉంచుకుంటూ మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. మీరే ముఖ్యమంత్రి, మీరే మున్సిపల్ శాఖ మంత్రి వారిలో అయినా కూడా మీరు ఒక్కరోజు కూడా మరి ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులను పిలిచి మాట్లాడదామని చెప్పి దోమలు పెరిగినాయి అంటున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా తెల్లాళ్ళు లేసి చెత్త తీస్తే కానీ బతకలేని బతుకులు మాయి. అటువంటి మా కార్మికుల బతుకుల మీద చెత్తనే తీస్తలేరు అని చెప్పేసి మీ స్థాయిలో మాట్లాడడం అనేది. సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడారా అంటే నిజంగానే అది కరెక్టే అని అనిపిస్తుంది. ఎందుకంటే పాలన చేతగాకనా లేకపోతే ఆర్థిక వనరులు లేకనా ఒక స్వచ్ఛ ఆటోలు అంటే రోజు ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరిస్తున్న ఆటో కార్మికులు చెత్త తీయకపోవడం వల్లనే హైదరాబాద్లో చెత్త పేరుకుపోయింది. అలాగే దోమలన్నీ కూడా పెరగడానికి వాళ్ళే కారణమని చెప్తున్న నేపథ్యం. సో రాజకీయ విమర్శలు చేయొచ్చు సీఎం స్థాయిలో ఉన్నప్పుడు ఎవరిపైన కానీ తమ రోజు అంటే పూట గడవడం కోసం తాము చేస్తున్న పనిపైన తమపైన కూడా విమర్శలు చేయడంతో స్వచ్ఛ ఆటో కార్మికులందరూ కూడా ఒకంత అసహనాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. తాము రోజు గడుచుకోవడం కోసం ఇదంతా పనిచేస్తున్నప్పటికీ కూడా తమపైన విమర్శలు ఏంటి అని కూడా వారు ఆపుతున్న నేపథ్యం ఉంది. సో ఇందులో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతం మనం రాజేంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ మీరు పని చేస్తలేరు అంటూ నిజమేనా? అసలు మీరు పని చేస్తలేరా? మేము పని చేయకపోతే మరి ఇక్కడ కనబడేది ఏంది? ఇప్పుడు వచ్చిన బండ్లన్నీ ఏంది? ఇప్పుడు మొత్తం మీరు ఒకసారి అటు సైడ్ విజువల్ తీసుకోండి. ప్రతి బండి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 1:30 అవుతుంది. పొద్దున 5:30కు మా కార్మికులు లేచి 5 గంటలకు లేచి ఇంటింటి చెత్త సేకరణ చేసి తీసుకొని వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం జామ్ అయి ఉన్నది. ఇక్కడ అన్లోడ్ కూడా అవుతుంది, మీరు చూసిండ్రు. మరి ఇదంతా చెత్త ఎడికెళ్ళి వచ్చింది మా కార్మికులు పని చేయకపోతే? సీఎం అంటున్నాడు, సీఎంఏ డైరెక్ట్ అంటున్నాడు చెత్త తీయకపోవడం వల్లనే దోమలు వస్తున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు ఒకటే సీఎం గారికి దండం పెట్టి చెప్పేది ఏంటంటే, అయ్యా మరి మీకు గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఇచ్చిండ్రేమో తెలియదు కానీ మీరు సీఎం అయిన తర్వాత 15 రోజులలోనే మేమందరం ముఖ్య నాయకులం వచ్చి మిమ్మల్ని కలిసినాము. సరే, మిమ్మల్ని కలిసే భాగ్యం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కానీ మీరు మా సమస్యలు వినడానికి మీరే ముఖ్యమంత్రి, మీరే మున్సిపల్ శాఖ మంత్రి వారిలో అయినా కూడా మీరు ఒక్కరోజు కూడా మరి ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులను పిలిచి మాట్లాడదామని చెప్పేసి అని ఎప్పుడు కూడా మీరు ఆలోచించలేదు. లేదు, కమిషనర్లా సంబంధిత అధికారులన్నా మాతో మాట్లాడి మీ తిప్పలేంది, మీ వెదలేంది అని చెప్పేసి పిలిచి మాట్లాడతారని చెప్పేసి చాలాసార్లు మేము కూడా పోయి అడిగినాము. కమిషనర్ గారు కలిస్తే అప్పుడున్న జిహెచ్ఎంసీ కమిషనర్, ఇప్పుడు 3 కార్పొరేషన్లు అయినాయి కానీ జిహెచ్ఎంసీలో ఉన్న కమిషనర్ గారిని చాలాసార్లు మేమందరం ముఖ్య నాయకులు అందరం పోయి కూడా అడిగినాము. మా సమస్యలను పట్టించుకోకపోగా ఇలా మీ స్థాయిలో, ఇలా రాష్ట్రానికి అధినేత మీరు, మీ స్థాయిలో మేము ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా తెల్లాళ్ళు లేసి చెత్త తీస్తే కానీ బతకలేని బతుకులు మాయి. అటువంటి మా కార్మికుల బతుకుల మీద చెత్తనే తీస్తలేరు అని చెప్పేసి మీ స్థాయిలో మాట్లాడడం అనేది అది తగదు. ఎందుకంటే మేము చెత్త చేయకపోతే మరి ఇన్ని సంవత్సరాలుగా చెత్త అంతా పేరుకోపోయి ఉండాలి కదా, ఈ పాటికి దోమలు రావాలి కదా, మరి మొత్తం ఎక్కడికక్కడ గుట్టలు పేరుకోపోయి ఉండాలి కదా. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు మేము చేయకపోతే? కాబట్టి మీరు అది ఆలోచించి మాట్లాడాలి. మీరు నిజం తెలుసుకోండి. నిజంగానే పని చేస్తలేరు అని అనుకుంటే పని చేయని కార్మికులను మీరు ఏదన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఓకే, కానీ పనిచేసిన కార్మికుల మీద ఇవాళ మొత్తం కరోనా టైంలో కూడా చచ్చిపోయినాము, కార్మికులు చనిపోయినారు. కరోనా టైంలో కూడా ఎవరు మా గురించి పట్టించుకున్న పాపన పోలేదు. సరే, అప్పుడు మీరు అధికారంలో లేరు కానీ ఇచ్చినాయి, నేను మీరు మాట్లాడిన దానికి ఇచ్చినాయి 4,500 ఆటోలు. కాదు, మీకు ముఖ్యానికి 5,000 ఆటోలు ఇస్తే పని చేయడం చేతనైతలేదు, నేనేం చేయాలి అని అంటున్నాడు. ఏమంటారు? 100% ముఖ్యానికి బండ్లు ఇవ్వలేదు. మీరు అప్పటి నుంచి చూడండి ఒకసారి. 4,500ను కూడా 2,500 ఒకసారి, 1,500 ఒకసారి, 500 ఒకసారి, 4,500 ఆటోలు కూడా సబ్సిడీ మీద ఇచ్చిండ్రు. ఎస్సీలకేమో 80%, బీసీలకేమో 60% కట్టించుకొని ఇచ్చిండ్రు. మాకు ఎక్కడ కూడా పుక్కట్లు ఇవ్వలేదు. మరి మీకు ఇచ్చిన రిపోర్ట్ ఏందో మాకు తెలియదు కానీ నిజానికి సీఎంకి అవగాహన లేదంటారు. మేము సీఎం గారికి అవగాహన లేదని చెప్పేసి అంత పెద్ద మాట్లాడే అంత పెద్దోళ్ళమేం కాదు, కానీ మరి అవగాహన తెచ్చుకునే మాట్లాడాలి కదా. మాకు ఫ్రీగా ఇచ్చినానంటే మరి ఈఎంఐలు మీరు కడతలేరు. ఇంకోటి అసలు నేను మీకే చెప్తాను, మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. 4,500 మంది ఫ్యామిలీలో ఇవాళ ఈఎంఐ మీరు జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రభుత్వం కట్టకపోవడం వల్ల 4,500 మంది కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి. ఎందుకంటే సిబిల్ మొత్తం నాశనం అయిపోయింది. 10,000 లోన్ కూడా రావడం లేదు. ఇవన్నీ మాట్లాడదామని చెప్పేసి కమిషనర్ గారు చుట్టూరా మేము ఒక 10 సార్లు తిరిగినా కూడా వారు ఈ చెవితో వదిలేసిండ్రు. ఇప్పుడు అప్పుడెప్పుడో 2015-16లో బండి ఇచ్చినప్పుడు ఆ జియో ప్రకారం ఇంటింటి చెత్త సేకరణకు 50 రూపాయలు అని చెప్పి ఆ జియోలో ఉన్నది. మరి అప్పుడు డీజిల్ రేటు 40-42 రూపాయలు ఉండే, ఈరోజు 100 రూపాయలు దాటింది డీజిల్ రేటు. మరి అప్పుడున్న దాని ప్రకారమే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమున్నది, ఇయ్యాల ఏమున్నది? ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే అసలు పనిచేసే కార్మికులకు
మనం అసలు మంచిగా చూసుకుంటున్నామా చూసుకుంటలేమా? అప్పటికి 50 రూపాయలు ఉంటుంది, అప్పుడున్న జీతాలు ఎంత, ఇప్పుడున్న జీతాలు ఎంత? సో జియో చేంజ్ చేసి ఆ రేట్ ఒకటి పెంచాలి. ఆర్టీఓ దాడులు చేస్తున్నారు. ఆర్టీఓలకేమో వాళ్ళ ఖజానా నిండాలి, చెత్త ఆటోల మీద ఆర్టీఓ దాడులు. మా బండ్లు ఎక్కడైనా పార్క్ చేద్దామని అనుకుంటే చెత్త ఆటోని ఎవరి ఇంటి ముందర కూడా మనం ఆపడానికి ఉండదు. బండ్లు ఎక్కడ పార్క్ చేయాలి? ఎక్కడో ఊరవతల గుడిసెలల్లో వండుకుంటూ బండ్లు పార్క్ చేసుకోవడానికి ఉండదు. మా జీతం పెంచే అవకాశం ఉండదు. ఎవరన్నా అడిగితే చదువుకున్న వాళ్ళారా మీకు 50 రూపాయలు ఏదైనా జీవో ఉన్నదా తీసుకురండి అని చెప్పేసి అని అంటున్నారు. మీకు ఇవన్నీ అంటే ఒకటి నాణానికి ఒకవైపే చూస్తున్నారు, కానీ మరి పనిచేసే చెత్త తీసే కార్మికుని యొక్క పరిస్థితి ఏంది, వాళ్ళ బతికెట్లున్నదని కూడా మీరు ఆలోచిస్తలేరు. దయచేసి ఇవన్నీ మీరు కూలంకషంగా ఒకసారి అధికారులతో రిపోర్ట్ తెప్పించుకోండి, కార్మికుల నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకొని మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 99 రోజుల ప్రణాళిక అన్నారు, అందులో మీరు పనిచేస్తున్నారా లేకపోతే అధికారులే పనిచేసి చెత్త తీస్తున్నారా? ఇప్పుడు సీఎం గారికి మేము వినవించుకునేది ఏంటంటే, మేము ఎట్లా పని చేస్తలేము, ఆ పని చేస్తలేరు కదా, మాకు నచ్చినట్టే కార్మికులు వాళ్ళకు నచ్చితే చేస్తారు లేకపోతే లేదనే రీతిలో మీరు మాట్లాడారు కదా, మరి ఈ రోజు నుంచి మీకు ఎవరైతే రిపోర్ట్ ఇచ్చారో అదే అధికారులతో పని చేయించుకుంటారా? ఈ 99 రోజులు మా కార్మికులు పని చేయాల్సిన అవసరం లేదా? మరి మేము మీకు వ్యతిరేకంగా మాట్లాడతలేము, మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడండి. 2015లో ఇచ్చినటువంటి బండ్లు మొత్తం కండెమైనాయి, వెహికల్ అన్ని కండెం అయిపోయినాయి. కొత్త వెహికల్ ఇవ్వండి, మేము పని చేస్తాము అని చెప్పేసి అంటే మీరు వెహికల్ ఇవ్వకపోగా మేమే మా కార్మికులకు వచ్చే 30,000 40,000తోటి బాడీ మొత్తం క్రష్ అయిపోతే బాడీలు కట్టించుకొని మేము సేవ చేస్తున్నాం. అయ్యా మీరు మాకు ₹1 ఇచ్చిన పాపాన పోయినరా? ప్రభుత్వం నుంచి మీరు మాకు బండ్లు ఇప్పించారు, అది కూడా డౌన్ పేమెంట్ మేము కడితే ఈఎంఐ మీరు కడుతున్నారు, అది కూడా ఎప్పుడో ఒకసారి 5-6 నెలలకు ఒకసారి మీరు కడుతున్నారు. దానివల్ల మన లైఫ్లు కొలాప్స్ అయినాయి, మా కార్మికులు చచ్చిపోయినారు. మీరు ఈఎంఐ కట్టకపోవడం వల్ల మా పిల్లలను చదివించుకోవడానికి ఏదైనా లోన్ కోదామంటే లోన్ రావట్లేదు. ఇవన్నీ ఓను ప్రతి ఒక్కరు ఇలా కింది స్థాయిలు మాట్లాడినరు అని అంటే సరే, కానీ మీరే టాప్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి అధినేత అయినా మీరే మాట్లాడితే మేము ఎవరికి చెప్పుకోవాలి? మీరు నిజంగానే మా ప్రాబ్లమ్స్ విని అరే మీరు ఎందుకు పని చేస్తలేరు, మరి ఇక్కడ ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి మాతో మీ అధికారులతోనైనా మాట్లాడిచ్చిన తర్వాత మీరు రిపోర్ట్ ప్రకారంగా మాట్లాడితే మా తప్పైతే తప్పు అనుకుంటుంటే ఒప్పు అయితే ఒప్పని అంటుంటే మీరు బండ్లియరు పని సక్క ఓఆర్ఆర్ దాకా పోయింది. ఓఆర్ఆర్ దాకా ఏ బండ్లతో చెత్త తీయాలి? మేము చెత్త తీయడానికి రెడీ ఉన్నాం. మా ప్రాణాలు పణంగా పెట్టి మా కార్మికులు పనిచేస్తున్నారు. ఎవడు చచ్చిండు ఎవడు బతికిండు అనే ఆలోచన మీరు ఏమైనా చేస్తున్నారా? అసలు ఎంతమంది కార్మికులు ఉన్నారనేది తెలుసా మీకు? ఎక్కడెక్కడ నుండి వచ్చి ఈ పని చేస్తున్నారు అనేది ఏమైనా ఉందా? ఇంకోటి, డంపింగ్ యార్డ్లు అంటే మీరు రామ్కి పర్యవేక్షణలో పెట్టినరు. డంపింగ్ యార్డ్లు మొత్తం గంటల తరబడి పొద్దున 5 గంటలకు వస్తే మధ్యాహ్నం 1 గంట దాకా జామ్ అవుతుంది. డంపింగ్ యార్డ్ల పర్యవేక్షణ లోపం ఉన్నది. యూసుఫ్గూడలో ఒక కార్మికుడు పడి చనిపోయిండు. ఆడ మేం కొట్లాడి మీ యొక్క అధికారులు ఎవ్వరు రారు, మేమే యూనియన్ నాయకులు కొట్లాడి మీడియా సపోర్ట్ తోట అక్కడ ఉన్నట్టు పెద్ద మనుషుల సపోర్ట్ తోట వాళ్ళతో మాట్లాడుకొని ఎంతో కొంత ఇప్పించుకునే దుస్థితిలో ఉన్నాము. మీకు ఒకటే తెలియజేస్తున్నాము, మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడండి. మా కార్మికులకు మీరు కొత్త బండ్లు ఇవ్వండి, బండ్లు ఇచ్చిన ఖండమైన బండ్లు మీరే సెలెక్ట్ చేయండి. మీ అధికారులే వాళ్ళే ఒక ఎంక్వైరీ చేస్తారా ఏ బండ్లు ఖండమైన ఏంటనేది మీరు ఎంక్వైరీ చేయండి. ఖండమైన బండ్ల ప్లేస్లోనే వాటి స్థానంలోనే మీరు కొత్త బండ్లు ఇవ్వండి. మీకు సేవ చేసే బాధ్యత మాది, చెత్త బయటపడకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఇటువంటి అనుచిత వాక్యాలు మీ స్థాయికి తగవు. మీరే ముఖ్యమంత్రి, మీరే మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి దయచేసి మమ్మల్ని మీరు అక్కడే చేసుకోండి, మేము మిమ్మల్ని ఎత్తున పెట్టుకొని చెత్త బయట పడకుండా చూస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే మొన్న ప్రాపర్టీ ట్యాక్స్ లో ఇవ్వడం జరిగింది, చెత్త కార్మికులు ఆటో కార్మికులు ఏదైతే చెత్త సేకరిస్తున్న వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రాపర్టీ ట్యాక్స్ లో తీసుకుంటాం అనేది ఒక లీక్ ఇచ్చారు. ఇప్పుడేమో ఈ సీఎం ఇట్లా మాట్లాడారు, అంటే మీ అందరినీ అంటే మీ మీద కుట్ర జరుగుతుందా, అందరినీ తీసేసే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? ఇప్పుడు అందుకోసమే కదా ఇప్పుడు చెత్త ట్యాక్స్ అనేది ఇంటి పన్నులోనే వేస్తారు అని చెప్పేసి అంటే ఈ రోజు వరకు మాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజలే మాకు పైసలు ఇస్తున్నారు. 100, 200, 150 వాళ్ళకి నచ్చిన రీతిలో మా కార్మికులకు వాళ్ళు పైసలు ఇస్తున్నారు. ఇలా మీరు చెత్త పన్నుని ఇంటి పన్నులో వేస్తే ప్రజలు మాకు ఇవ్వకపోతే మరి ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? అంటే మా మీద మీరు ఏదైనా కుట్ర వండుతారా? మా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు? మా మానాన మేము బతుకుతున్నాము. ఇలా ఒకటి చెత్త తీసే కార్మికుని మీద అందరూ ఇంత కుట్రనా? ఇంత కుట్ర అవసరం లేదు కదా. మీరు మాకు బండ్లు ఇప్పించి మమ్మల్ని మంచిగా సర్వీస్ చేయకపోతే మీరు యాక్షన్ తీసుకోండి. మేము పెద్ద రాజకీయ నాయకులం కాదు, మేము వేరే మీకు ఏదో రాజకీయమైనటువంటి విమర్శలు చేయట్లేదు. పొట్ట చేత పట్టుకొని పనిచేసే కార్మికుల పక్షాన మాట్లాడుతున్నాము. మీరు మమ్మల్ని మంచిగా చూసుకోండి, మేము సర్వీస్ ఇస్తాం. అంతేగాని చెత్త పన్ను ఇంటి పన్నులు వేస్తామనంటే మరి మాకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఆ కాసిని రావాల్సిన పైసలు కూడా ఎవరు ఇవ్వాలి? మరి మీరు బండ్లు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటికే కార్మికులకు ఎటువంటి అభివృద్ధి పథకాలు చెందలేదు ప్రభుత్వాల నుంచి. గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం అసలే పట్టించుకోలేదు. సో మీరు ఒకసారి పునరాలోచించి మీరు సమీక్ష పెట్టి మమ్మల్ని పిలుస్తారా, లేకపోతే మీకు మీరే మీ అధికారులతో నిజాలు తెలుసుకొని
ఒక నిజాం వాళ్ళ నిర్ధారణకు వచ్చి అప్పుడు మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు సీఎం కి తెలియాలంటే మీరు పని చేస్తున్నారా లేదా అని అనుకుంటే ఆపితేనేమో చెత్త కనబడుతుంది, ఆపకపోతేనేమో పని కనబడుతుంది. అంటే ఆపేస్తారా మరి పని జరుగుతుందా లేదా? ఇప్పుడు ఒకటి వారు అన్నారు అని అంటే ఒకసారి వారికి తెలియాలన్నట్టే ఇలా మీరు మా పక్షాన మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో కార్మికుల పక్షాన చూపెట్టేవాళ్ళు ఇలా మీరు చూపిస్తున్నారు. ఒకటే మేము చెప్పేది, మేము పని చేస్తేనే హైదరాబాద్ క్లీన్గా ఉన్నదని మేము నమ్ముతున్నాము. లేదు ఇక మీరు ఎవరు పని చేస్తలేడు అని చెప్పేసి అంటే మరి ఇవ్వడం పని చేయకపోతే ఓకేనా, మరి అధికారులతో చేయించుకుంటారా మీ ఇష్టము. కాకపోతే ఇది నేను ఒక్కని మాట్లాడే నిర్ణయం కాదు, కార్మిక నాయకులు అందరం కలిసి మాట్లాడాల్సిన నిర్ణయం కాబట్టి ఇప్పుడు బంద్ చేస్తామా ఆపేస్తామా అనేది మేము ఇప్పుడు అంత దూరం పోము. ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసుకుంటారు అని చెప్పేసి అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రికి రిపోర్ట్ అనేది తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, అందులో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందని. అలాగే మొన్న చూసుకున్నట్టయితే సర్క్యులర్ లో ప్రాపర్టీ ట్యాక్స్ లోనే చెత్త పన్ను ఉంటుంది కాబట్టి ఆటో కార్మికులకు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఒక మాట చేయడం జరిగింది. సో ఇదంతా కూడా కుట్రపూరితంగానే ఎవరో చేస్తున్నారని కూడా చెప్తున్నారు. కానీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే రోజు చెత్త సేకరించే వారిపైన ఇట్లాంటి విమర్శలు చేయడము, వీళ్ళు చెత్త ముఖ్యానికి బండ్లు ఇచ్చినము అయినా కూడా పంచాయతీ లేదు అనడం ఎంతవరకు సమంజసమని కూడా చెత్త సేకరించే ఏదైతే చెత్త సేకరిస్తున్నారో రోజువారీ ఆటో కార్మికులు వారందరూ కూడా చెప్తున్న నేపథ్యం. సో మరి సీఎంకి తెలియాలంటే ఒక రోజు ఆపేస్తే ఎంత చెత్త వస్తుంది అనేది కూడా సీఎంకి తెలుస్తుంది. కాబట్టి సీఎం పునరాలోచించకపోతే మాత్రం అదే చేయాల్సిన అవకాశం కనబడుతుందని కూడా స్వచ్ఛ ఆటో టిప్పర్లకు సంబంధించిన రాష్ట్ర నాయకులు చెప్తున్న నేపథ్యం. ప్రభాకర్, హైదరాబాద్ నుంచి.